యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము మనకిస్తున్న వాగ్దానాలు ఎప్పుడు కూడా జీవంతో కూడిన వాగ్దానాలండి. అవి చదువుకుంటే మనకెంతో మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. ఎప్పుడు కూడా వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే మనము మన బిడ్డల బిడ్డలు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుందండి. ఇప్పుడు కూడా వాక్యాలు, వాగ్దానాలు అన్నీ కూడా ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు జ్ఞానాన్ని మీరు అడగండి నేను ఇస్తానని అంటున్నాడు. మరి మనకి జ్ఞానం కొద్దుగా ఉందా? అది మరి చదువు విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపారం విషయంలోనైనా మన జ్ఞానం ఉంటేనే మనం చక్కగా చేయగలము, చదువుకోగలము, ఉద్యోగాలు చేయగలము. అలాంటి జ్ఞానం కాకుండా ఆత్మీయమైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం, మరి దేవుని యొక్క జ్ఞానం మనం అడిగి దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటూ ఉండాలండి. మరి ఆత్మీయమైన జ్ఞానం కావాలి ప్రభా, బైబిల్ జ్ఞానాలు కావాలి ప్రభా అని మనము ప్రార్థన చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఇహలోక జ్ఞానం కంటే పర సంబంధమైన జ్ఞానమే మనకు కావాలి. పరలోక సంబంధమైన జ్ఞానం, ఆత్మీయమైన జ్ఞానం కావాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది మనకి అనుగ్రహిస్తాడనమాట. మరి ఆత్మీయమైన జ్ఞానం ఉంటేనే మనము బైబిల్లో ఉన్న మర్మాలన్నీ కూడా చదవగలము, చెప్పగలము ఎదుటి వ్యక్తికి. మరి అలాంటి స్థితిలో మనల్ని ఉంచాలన్నదే ఆయన వాంఛ. ఎప్పుడు కూడా మనము మరి ఇహ సంబంధమైన ఏవి కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనము పెద్ద అడగకూడదు. కానీ అది మనకి ఎంత అవసరమో అది ఆయన ఇస్తాడు. కానీ పర సంబంధమైంది మాత్రం దేవుణ్ణి అడగాలి. జ్ఞానాన్ని భక్తి శ్రద్ధలతో, మరి మంచి మనసుతో, మరి ఇంకా చెప్పాలంటే బైబిల్ జ్ఞానం కావాలని ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.